మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించదవు? మంచివాడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరనుచు దైవాజ్ఞలను ఆచరింపము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని నీవు ప్రేమింపుము అని పలికెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుండిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ధనిక యువకుడు దైవరాజ్యాన్ని కోల్పోవటం గురించి చదువుకుంటున్నాం. ధనిక యువకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. బోధకుడా, నేను 10 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. నీకున్న ధనాన్ని పేదలకు దానం చేసి నన్ను అనుసరించు, అప్పుడు పరలోకములో నీకు ఆస్తి సమకూర్చబడుతుంది అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ధనిక యువకుడు ఈ మాటలు విన్నాడో అప్పుడు నిరాశతో ప్రభు చెంత నుండి వెళ్లిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యువకునికి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉంది, కానీ ధనాన్ని త్యాగం చేయలేకపోతున్నాడు. ధనము దయచేసిన వాడు దేవుడే అని తెలుసుకోలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెచ్చములో దూరిపోవట సులభతరము అని పలికాడు. అంటే ధనవంతుడు ధనాన్ని వదిలిపెడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు, కానీ ధనవంతుడు ఎక్కువ శాతము ధనం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. దేవుని మీద ఆధారపడటానికి ఎక్కువ మొగ్గు చూపించడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మన జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే మనకి సమస్తాన్ని దయచేసిన వాడు దేవుడే. ధనాన్ని వసగిన వాడు, సమస్తాన్ని దయచేసిన వాడు దేవుడే. కాబట్టి దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దేవుడు మనకు నిత్య జీవితాన్ని ప్రసాదించగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు నిన్ను మరచి అన్య దేవుళ్లను ఆరాధించి శిక్షకులోనయ్యారు. ప్రభువా, మా జీవితంలో మేము ఎల్లవేళలా నీకు విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి. నేడు సువార్తలో ధనిక యువకుడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించి దైవరాజ్యాన్ని కోల్పోతున్నాడు. ప్రభువా, ధనాన్ని దయచేవాడు నీవే అని తెలుసుకునే గొప్ప దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎల్లవేళలా నీకు విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవిస్తూ మా జీవితంలో నీకే ప్రాధాన్యతనిచ్చే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.